ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, జూమ్ యాప్ ద్వారా అనేక చోట్ల ఉన్నటువంటి మమ్మలను ఒక చోట ఏకీవింపజేసి నీ జీవోప మాటలు జ్ఞాపకం చేసుకునడానికి, మీ జీవోప మాటలను మేము పరిశీలించడానికి ప్రయత్నపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని మొదటి అంశంలోను నీవే నీ కుమారుడికి తోడుగుండి మాట్లాడిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము తండ్రి. ఈ సమయం ముందు నీ జీవోప మాటలు మాట్లాడడానికి మేము ప్రయత్నపడుతుండగా మా ప్రయత్నంలో సఫలపరచమని, ఆత్మ ద్వారా రాయించమైనటువంటి సంగతులు ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకునడానికి మీ సహాయం మాకు దయచేయమని, మీ నోటి బోరుగా మమ్మల్ని వాడుకునమని, మీ చిత్తమును వెల్లడి చేయమని, మహిమ పొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామంలో వందనములండి. దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే నామము అనగానేమి. ప్రియులారా, నామము అనగానేమి. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎవరు అంటే ప్రియులారా, దేవుని కుమారులము, అలాగే దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారు. అలాంటి పరిస్థితిలో మన తండ్రి అయినటువంటి దేవుని నామం గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే, మన రక్షకుడు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నామములో ఈ లోకమునకు వచ్చారంటే ఆయన తండ్రి నామములో వచ్చినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్టయితే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నారు. ఏమంటున్నారండి? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నారు. ఎవరి నామములో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారంటే తండ్రి నామములో ఈ లోకానికి వచ్చినట్లు మనము పరిశీలన చేస్తున్నాం ప్రియులారా. ఎవరి నామాన్ని తెలియజేశారంట అంటే తండ్రి అయిన దేవుని నామాన్ని తెలియజేసినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అంతేకాకుండా యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు, నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నీవు నా యందు ఉంచిన ప్రేమ, అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, ప్రేమ. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదను అని చెప్తున్నారు ప్రియులారా. ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు తండ్రి నామాన్ని తెలియజేస్తారు ప్రియులారా. తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నారు. అంటే యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట, తండ్రి ఆయన దేవుని నామము, తండ్రి అయిన దేవుని నామము ఏమిటి? అసలు నామం అంటే ఏమిటి? దేవుడు కలిగి ఉన్నటువంటి నామం ఏమిటి? క్రీస్తు కలిగి ఉన్నటువంటి నామం ఏమిటి? మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి, ఆదరణకర్త అనబడినటువంటి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి నామం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను అంటున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఆదరణకర్త అనగా ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి నా నామమున, తండ్రి పంపుతున్నారంట. ఎవరి నామాన్ని? యేసుక్రీస్తు నామమున ఎవరిని పంపుతున్నారట? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపుతున్నారట. ఆయన ఏం చేస్తారట? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన, ఏమంటున్నారండి? నేను మీతో చెప్పిన, చెప్పబోయే కాదండి, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను అని చెప్పినారు ప్రియులారా. ఇక మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చాడు, తండ్రి నామములో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. తండ్రి నామాన్ని తెలియజేసి ఇక నువ్వు తెలియజేసేది అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. తండ్రి నామములో కుమారుడు, కుమారుని నామములో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అయితే ప్రియులారా, మనం చూసినట్టయితే అసలు నామము అంటే ఏమిటి అని మనం పరిశీలన చేసినట్టయితే ఈ లోకంలో ప్రియులారా ఒక మనిషికి పేరు పెడుతుంటారు, నామం పెడుతుంటారు. మరి ఆ నామాన్ని ఎందుకు అంటే వారి యొక్క గుణము, వారి యొక్క స్వభావము, వారి యొక్క లక్షణాలను బట్టి కాదు, కానీ వారికి ఒక గుర్తింపు అని, గుర్తింపు కొరకు ఈ లోకంలో పేర్లు పెడుతుంటారు ప్రియులారా. కానీ ఇక్కడ తండ్రి కలిగి ఉన్నటువంటి నామము, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి నామము, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి తండ్రి యొక్క నామము ఏమిటని మనం పరిశీలన చేసినట్లయితే వారు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణములు, వారు కలిగి ఉన్నటువంటి స్వభావము అని మనం గుర్తెరగల ప్రియులారా. ఇక మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని తన మహిమలో పంపినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు మహిమలో ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే వీరు కలిగి ఉన్నటువంటి ఒక్కొక్క నామము, ఒక్కొక్క గుణ లక్షణముగా మనము పరిశీలన చేసుకోవచ్చు ప్రియులారా, అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే మరి దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణములు ఏమిటి, దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు దేవుడు ఏమై ఉన్నాడంటండి? దేవుడు వెలుగై ఉన్నాడని, అలాగే దేవుడు సర్వశక్తిమంతుడని, అలాగే దేవుడు సర్వోన్నతుడని, అలాగే దేవుడు ప్రేమాస్వరూపి అని, అంతేకాకుండా ఉన్నవాడు అని, దేవుడు మార్పు లేనివాడు అని, అలాగే దేవుడు నమ్మకమైన వాడని, మరి దేవుడు అబద్ధమాడనేరని వాడని, అలాగే దేవుడు పరిపూర్ణుడు అని, ఆయన అదృశ్యుడు అని, ఆయన యథార్థవంతుడని, ఆయన మరి దేవుడు పక్షపాతము లేనటువంటి వాడని, అలాగే సర్వశక్తి సంపన్నుడని, అంతేకాకుండా ప్రియులారా సర్వజ్ఞుడు అని, అద్వితీయుడు అని, న్యాయవంతుడని, ఈ విధంగా ఒక్కొక్క పేరు, ఒక్కొక్క గుణ లక్షణము కలిగినటువంటి వానిగా దేవునిని చూపిస్తున్నారు ప్రియులారా. ఈ విధంగా మనం పరిశీలన చేసుకుంటూ పోయినట్లయితే దేవునికి అనేకమైనటువంటి పేరులు, అనేకమైనటువంటి గుణ లక్షణములు కలిగి ఉన్నటువంటి స్థితిని మనము చూస్తున్నాం ప్రియులారా. ఇవి బిరుదులు కాదండి ప్రియులారా, ఇవేంటి? ఒక్కొక్క గుణ లక్షణము, ఒక్కొక్క నామముగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే నామము అంటే అర్థం ఏమిటి అంటే స్వభావము, గుణ లక్షణము, లేక కీర్తి, లేక ఖ్యాతి, ఒక్కొక్క గుణ లక్షణము, ఒక్కొక్క నామము, ఒక్కొక్క మహిమ అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. మరి ఈ విధంగా మనం
చూసుకున్నట్లయితే దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణములను ఒక్కొక్క నామముగా మనం ఏ విధంగా అయితే తెలుసుకున్నామో, ఇక్కడ ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది కొన్ని పేర్లు కలిగి ఉంటారు ప్రియులారా. ఏ సుబ్బారావు అని, అప్పారావు అని, వెంకట్రావు అని, సత్యనారాయణ అని, ఇలా పేర్లు కలిగి ఉంటారు. కానీ ఒక్కొక్క సమయమందు ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే ఆ పేరు కలిగి ఉన్నటువంటి వ్యక్తి వారు చేసే పనిని బట్టి ఒక అనుకోని విధముగా ఒక పేరు వారికి పెడుతుంటాం ప్రియులారా. ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లయితే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాం ప్రియులారా? దొంగ, దొంగ పారిపోతున్న దొంగ, మా ఇంట్లో దొంగతనం చేశాడు, దొంగ దొంగ అని చెప్తూ ఉంటాం ప్రియులారా. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాడు కలిగి ఉన్నటువంటి వాడు చేసినటువంటి ఆ దొంగ పనిని బట్టి వాడు వేరే పేరు కలిగి ఉన్నప్పటికీ వాడిని ఏమని పిలిచి సంబోధిస్తాం ప్రియులారా? దొంగ. ఎందుకంటే వాడు చేసేటటువంటి ఆ పని, వాడు కలిగి ఉన్నటువంటి ఆ గుణ లక్షణము, వాడు కలిగి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి మనం అప్పటికప్పుడే వానికి ఒక పేరు పెడుతుంటాం ప్రియులారా, దొంగ. అంతేకాకుండా ప్రియులారా మనం ఈ లోకంలో పరిశీలన చేసినట్లయితే ఒక వ్యక్తి ఎంతో కష్టంలో, ఆపదలో ఉన్నప్పుడు వాడికి ఒక వ్యక్తి వచ్చి ఆయనను సేద తీర్చి ఆయనను ఆదుకున్నట్లయితే ఆ వ్యక్తికి కలిగి ఉన్నటువంటి పేరును కాదు, కానీ ఆ వ్యక్తి చేసినటువంటి ఆ పనిని బట్టి దేవునిలా నన్ను ఆదుకున్నావు అని చెప్తుంటారు. అదేంటంటే ఆ సహాయపడినటువంటి వ్యక్తి కలిగి ఉన్నటువంటి గుణమును బట్టి ఆయనకు ఆ పేరు పెడుతుంటారు ప్రియులారా. ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా దేవుడు కలిగి ఉన్నటువంటి నామము ఏమిటంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణము, ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావము అని మనము పరిచయం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనాలు చూసినట్లయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అంటున్నారు ప్రియులారా. ఏంటి మంద, ఏంటి తోడేళ్ళు అని పరిశీలన చేసినట్లయితే ప్రియులారా ఈ మంద అనబడినటువంటి సంఘమును చిత్రహింసలు పెట్టడానికి, నాశనం చేయడానికి, పాడు చేయడానికి, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి క్రూరమైన తోడేళ్ళు వంటి వారు ఈ సంఘమును కనికరింపరు అని చెబుతున్నారు ప్రియులారా పౌలు గారు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే 30వ వచనంలోని, మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలను పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మరి వంకర మాటలు అంటున్నాడు ప్రియులారా. సంఘమునకు వ్యతిరేకమైన మాటలు, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడేటటువంటి వారు ఎక్కడ ఉంటారంట ప్రియులారా? మనుషులు మీలోనే బయలుదేరుదురు అంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడుతూ అంటున్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరటండి? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నారు ప్రియులారా. వారి ఆలోచనలు ఎలాంటివంట? తోడేళ్ళు వంటి ఆలోచనలు. వారి హృదయ తలంపులు ఎలాంటివంట? క్రూరమైన తోడేళ్ళు వంటి ఆలోచనలు కలిగినటువంటి అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి అని చెప్తున్నారు ప్రియులారా. ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంట? గొర్రె చర్మం వేసుకుంటారట. వారి హృదయంలో ఏముంటదట? క్రూరమైనటువంటి తోడేళ్ళ యొక్క స్వభావం కలిగి ఉంటారు అని చెప్తున్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా చెప్తున్నారు,
ఏంటంటే కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అంటున్నారు ప్రియులారా. ఎవరికి సంభవించెను? మరి కుక్కలకా ప్రియులారా, పందులకా ప్రియులారా? కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికంట అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఎవరు వారంటే వీరు బాప్తిస్మము పొందుకొని ఏమైతే విడిచిపెట్టేశారో, ఏమైతే హేయ క్రియల నుండి బయటపడ్డారో, ఏమైతే ఈ లోక సంబంధమైనటువంటి శరీర కోర్కెల నుండి, శరీర సంబంధమైనటువంటి ఆశల నుండి, శరీర సంబంధమైనటువంటి క్రియల నుండి విడుదల పొందుకుని రక్షణలోనికి ప్రవేశించి మరలా వెనుకటి స్థితికి పడిపోతున్నారో, ఆ వదిలిపెట్టినటువంటి కార్యాల వైపు పయనిస్తున్నారో, ఆ హేయమైనటువంటి క్రియలు చేయడానికి ప్రయత్నపడుతున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు ప్రియులారా. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొరికినట్టును అంటున్నారు ప్రియులారా. మరి ఈ విధంగా వారి యొక్క గుణ లక్షణాలను, వారి యొక్క క్రియలను, వారి యొక్క స్వభావాన్ని చూపెడుతున్నారు ప్రియులారా. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టయితే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదనను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరంట ప్రియులరా? దుష్టులైన పనివారట. పనివారు ఉన్నారు. మరి దుష్టులైన పనివారంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గుణ లక్షణాలు ఏముంటాయంటే దుష్టుని సంబంధిగా, ఈ లోక సంబంధి అయినటువంటి అపవాది సంబంధులుగా ఉంటారని చెప్తున్నారు ప్రియులారా. వారిని ఎలా పోలుస్తున్నారంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ప్రియులారా. వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారంటే కుక్కల వంటి స్వభావము కలిగి ఉన్నారని మనకే తెలియజేస్తున్నారు ప్రియులారా. ఈ లోకంలో మరి తోడేళ్ళు అంటున్నారు, కుక్కలు అంటున్నారు, పంది అంటున్నారు ప్రియులారా. అంతేకాకుండా ఈ లోకంలో జీవించుతున్నటువంటి వారు శరీర సంబంధమైనటువంటి, శరీరాన్ని బలపరుచుకోవడానికి ఆహారం పైనటువంటి మక్కువ, ఆహారం పైన ఆశ కలిగి జీవించుతున్న వారిని ఏమంటున్నారంటే తిండిపోతులు అంటున్నారు. దేవుని కార్యములకు వ్యతిరేకముగా జీవించేటటువంటి వారిని ఏమంటున్నారంటే వదరబోతులు అంటున్నారు ప్రియులారా. ఇక మనం పరిశీలన చేసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, ఇంకెవరన్నారు ప్రియులారా? వదరబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. ఇలా ఎవరంటే ప్రియులారా? వదరబోతులట. మరి వీరి గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు ప్రియులారా? ఆ దొంగతనం చేసిన వాళ్ళు మనం ఏమంటున్నాం? దొంగ అంటున్నాం ప్రియులారా. ఆ తోడేళ్ళు వంటి స్వభావం కలిగినటువంటి వారిని ఏమంటున్నాం ప్రియులారా? తోడేళ్ళు వంటి స్వభావం కలిగినటువంటి పరిచయులను ఏమంటున్నాం ప్రియులారా? తోడేళ్ళు అంటున్నాం. మరి రక్షణ పొందుకొని మరలా హేయమైనటువంటి స్థితిలోనికి, పాత స్థితిలోనికి పడిపోయినటువంటి వారిని కుక్కలు, పందులతో పోలుస్తున్నాం ప్రియులారా. వాటి యొక్క గుణ లక్షణాలు, వాటి యొక్క స్వభావం బట్టి మనము తెలియజేస్తున్నాం ప్రియులారా. ఇక మనం పరిశీలన చేసినట్లయితే నామము అంటే ఏంటంటే మహిమ. యేసుక్రీస్తు ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చారంటే తండ్రి నామములో ఈ లోకానికి వచ్చినట్లు మనము పరిచయం చేస్తున్నాం ప్రియులారా. దేవుడు కలిగి ఉన్నటువంటి పేరు ఏమిటి? దేవుడు కలిగి ఉన్నటువంటి నామము ఏమిటి? నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను అని చెప్తున్నారు ప్రియులారా. అయితే తండ్రి నామము అంటే ఏమిటని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమనంటే ఇక్కడ నిర్గమాకాండము 33వ అధ్యాయము 17-18 వచనంలో చూసినట్టయితే దేవుడు మోషే గారితో చెప్తున్నటువంటి మాట, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఏమని చెప్తున్నారండి?
దేవుడైనటువంటి యెహోవా నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషే గారితో చెప్తున్నారు ప్రియారా. ఇక్కడ మోషే కలిగి ఉన్నటువంటి పేరా లేకపోతే గుణలక్షణమా అని మనం పరిశీలన చేసినట్లయితే అతడు అంటున్నాడు తండ్రి అయినటువంటి దేవునితో. ఇక్కడ మోషే గారు అంటున్నాడు, అతడు దయచేసి మోషే గారు అంటున్నారు దేవుడితో, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపించు అని దేవుణ్ణి అడుగుతుంటే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండం 33:19 ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే నీ నామమును నీవు నా యందుంచిన ప్రేమ అని యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. అక్కడ ప్రేమ అండర్లైన్ చేసుకున్నాం కాదు పిల్లారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యెహోవా అంటున్నారు, నా మంచితనమంతయు అక్కడ అండర్లైన్ చేసుకుంటే పిల్లారా, నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. యెహోవా అనే నామాన్ని ప్రకటిస్తున్నారంట ప్రియులారా. ఏంటి ఆ నామం అంటే కరుణించు వారిని, అక్కడ అండర్లైన్ చేసుకుంటూ ప్రియులారా, కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో కనికరపడెదను అక్కడ అండర్లైన్ చేసుకుంటూ ప్రియులారా, వాని యందు కనికరపడెదను అంటున్నారు ప్రియులారా. ఆయన యెహోవాను నామముని ఎదుట ప్రకటించదు అంటున్నారు. ఏంటి ఆ నామము అంటే యెహోవా నామం, మరి యెహోవా కాదండి. కానీ ఇక్కడ అంటున్నారు యెహోవా నామమును ప్రకటించదను అని చెప్పి, నేను కరుణించు వారిని కరుణించదను, కనికరి ఎవని యందు కనికరపడిదనో వారిని కనికరపడిదను కరుణించదను అంటున్నారు. ఇంకా చెప్తున్నారు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. ఇక్కడ దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ నామమునకు మరి ఇన్ని మాటలు చెప్తున్నారు పిల్లారా. మంచితనము అంటున్నారు, కరుణ అంటున్నారు, కనికరము అంటున్నారు పిల్లారా. వీటిని మోషే గారికి నేను ప్రకటించేదను అని చెప్తున్నారు పిల్లారా. అదే విధంగా మనం చూసినట్టయితే నిర్గమాకాండము 34:4-5-6 చూసినట్టయితే, కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా అంటున్నారు పిల్లలు. 5వ వచనంలో చూసినట్లయితే, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. మరి ఇక్కడ మోషే గారికి యెహోవా అనే పేరు తెలియదంటారా? తెలుసు ప్రియులారా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అంటున్నారు ప్రియులారా. ఈ యెహోవా అనబడేటటువంటి ఆ నామములో ఉన్నటువంటివి ఏంటని చూసినట్లయితే, కనికరము, మళ్ళీ అండర్లైన్ చేసుకుంటే ప్రియులారా, దయ, దానికి అండర్లైన్ చేయండి ప్రియులారా, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపాసత్యములు, ఇవన్నీ కూడానే యెహోవా కలిగి ఉన్నటువంటి నామమునకు కలిగినటువంటి స్వభావము, గుణ లక్షణాలుగా మనము అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. దేవుడు కలిగినటువంటి గుణ లక్షణాలు మోషే ఎదుట ప్రకటించాడట, బయలుపరిచాడట, చూపించాడట దేవుడు ప్రియులారా. మరి యెహోవా అంటే ఏంటి? కనికరము. యెహోవా అంటే ఏంటి? దయ. యెహోవా అంటే ఏంటి? దీర్ఘశాంతము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండము 3 అధ్యాయము 13-14 చూసినట్లయితే 13
వచనంలో మాట్లాడుతూ మోషే అన్నారు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుడిని అడిగారట. ఇక మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నారట. ఏమనంటే, పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని చెప్పినప్పుడు వారితో చెప్పగా వారు అంటారట, ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని అన్నప్పుడు ఆయన అంటున్నారు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన అనువాడను మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనెను. ఈయన ఎవరంట ప్రియులారా? ఉండువాడట. ఎప్పుడుండువాడు అంటే ఆదిలో ఉన్నాడు, అంతము వరకు ఉండేవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు అని చెప్పమంటున్నాడు ప్రియులారా. ఆయన గుణలక్షణము, ఆయనకు ఆది అంతము లేనటువంటి వాడు దేవుడు అని చెప్పమంటున్నాడు ప్రియులారా. ఇక్కడ నామము అంటే ఏంటంటే ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ, ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణము, ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావము అని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను అంటున్నారు. తండ్రి నామము, తండ్రి గుణలక్షణము, తండ్రి స్వభావము కలిగి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో చూసినట్లయితే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అంటున్నారు ప్రియులారా. తండ్రి మహిమ, తండ్రి గుణలక్షణాలు, తండ్రి స్వభావము ఈ లోకంలోనికి వచ్చి మరి తండ్రికి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నటువంటి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసితిని, ఇకను తెలియజేసేదనని చెప్పాను. నామము తెలియజేస్తున్నారట. ఏంటి ఆ నామం అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి దయ, కనికరము, ప్రేమ, తండ్రిని తెలియజేస్తున్నాడు పిల్లారా. ఈ పనులు చేస్తూ ఆయన తండ్రిని బయలుపరుస్తున్నాడు. మరి తండ్రిని బయలుపరిచింది ఎవరని మనం చూసినట్టయితే, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి కుమారుడు ఆయనను బయలుపరిచారు. తండ్రి ఎలాంటి గుణ లక్షణాలు, ఎలాంటి స్వభావము, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అవి కలిగి ఉన్నారు పిల్లారా యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించిన జీవితంలో వ్యక్తపరిచారు పిల్లారా. ఆయన బోధించిన బోధలో బోధిస్తున్నారు పిల్లారా. మరి లేఖనాలను పరిశీలన చేసినట్లయితే, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఎవరంట ప్రియులారా? మనము సత్యవంతుడైన వారిని అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైతే యేసు క్రీస్తుని చూస్తున్నారో, యేసుక్రీస్తు చూపించే ప్రేమను పరిశీలిస్తున్నారో, యేసుక్రీస్తు చూపించేటటువంటి దయను చూస్తున్నారో, వారందరూ ఎవరిని చూస్తున్నారట ప్రియులారా? సత్యవంతుడైనటువంటి దేవుని చూస్తున్నారు. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకములో ఉన్నటువంటి వారికి దేవుడంటే ఎరుగనేటువంటి వారికి దేవుని తెలియజేస్తున్నారు ప్రియులారా. దేవుడంటే ఎవరో తెలియని వారికి దేవుడిని తెలియజేస్తున్నారు ప్రియులారా. దేవుడంటే ఎవరో చూడని వారికి దేవుడిని చూపిస్తూ ఉన్నారు ప్రియులారా.
ఈ కార్యములు జరిగిస్తూ, ఈ గుణ లక్షణములు కలిగి ఉండి, ఈ స్వభావం కలిగి ఉండి దేవుని చూపిస్తున్నారు పిల్లారా. మనం ఎరిగినటువంటి దేవునిని, మనకు కనబడినటువంటి దేవునిని కనిపింపజేస్తున్నారు పిల్లారా యేసుక్రీస్తు ప్రభువారు. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అని చెప్పినారు పిల్లారా. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు ఏం తెలియజేశారట? నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని. నీవు ఉన్నావో వీరికి తెలియదు, కానీ నీ మహిమలో నేను వచ్చి నీవు కలిగి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను నేను నిన్ను చూపిస్తున్నాను అని చెప్తున్నారు పిల్లారా. ఆయన మహిమ, ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావము యేసుక్రీస్తు వారిలో చూపిస్తూ ఉన్నారు పిల్లారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. ఆయన ఎలా ఉన్నారట? దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి దేవునితో సమానముగా ఉన్నాడట పిల్లారా. ఆయన ఆ దేవునితో సమానముగా ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడానికి ఒప్పుకున్నారా లేదా పిల్లారా? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట పిల్లారా. విడిచిపెట్టి, ఆ మహామహిమని విడిచిపెట్టి, ఆ దేవుని స్వభావమును, దేవుని స్వరూపమును విడిచిపెట్టి ఈ లోకానికి నీ గురించి, నా గురించి వచ్చి దేవుని ప్రత్యక్షపరచడానికి, దేవుని కనపరచడానికి, దేవుని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం పిల్లలు. ఎలా వచ్చిందంటే 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారంట పిల్లారా. ఆయన ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు? ఆ మహిమనంతటిని వదిలిపెట్టి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడట పిల్లారా. తనను తానే తగ్గించుకున్నాడట. తగ్గించుకొని మనపై ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కృప, ఇవన్నీ యేసుక్రీస్తు కలిగి ఉన్న దేవునిని మహిమపరుస్తూ దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క స్వభావమును మనకు తెలియజేస్తున్నట్టు మనము పరిశీలన చేయాలి ప్రియులారా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడట ప్రియులారా. ఆయన దేనికి ఈ లోకానికి వచ్చాడంటే రాజ్యాలపై పరిపాలన చేయడానికి కాదు ప్రియులారా, రాజ్యాలపై అధికారం పెత్తనం చెలాయించడానికి కాదు ప్రియులారా, సిలువ మరణం పొందడానికి, తనను తాను నీ కొరకు, నా కొరకు మరి సిలువ మరణం పొంది మనలను నీతిమంతులుగా చేయడానికి తనను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చారంట ప్రియులారా. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి దయను కలిగి ఉన్నాడో, ఎలాంటి త్యాగము కలిగి ఉన్నాడో, ఆ త్యాగమును యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రిని బయలుపరుస్తున్నారు ప్రియులారా. తండ్రి నామములో ఆయన ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును నాయండి తన మహాత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంతశ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను అని చెప్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20, 21 చూసినట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును
పేరు పొందిన ప్రతి నామము కంటే నువ్వు ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్టయితే ఈ ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ప్రియులారా, ఈ లోకములోనికి వచ్చినటువంటి వారిలో ఎంత గొప్ప నామం కలిగి ఉన్నను ఆ నామములు అన్నిటికంటే హెచ్చుగా అంటున్నారు ప్రియులారా. ఈ లోకంలో జీవించిన వారు చూపించినటువంటి ప్రేమ కంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమ, ఆయన కనపరిచినటువంటి త్యాగము, దానిని బట్టి తండ్రి ఆయన ఎక్కడ ఇచ్చించారట? ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమునందు కూర్చుండబెట్టుకుని అన్నారట ప్రియులారా. ఎందుకు ఇలా కూర్చుండబెట్టుకోవాలి అంటే తన చిత్తము జరిగించిన వాడు, తనను ఈ లోకానికి బయలుపరిచినటువంటి వాడు, తనను ఈ లోకానికి చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన అంత హెచ్చుగా హెచ్చించారు ప్రియులారా. మరి యోహాను సువార్త 17:5 చూసినట్లయితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు నీ యొద్ద మహిమపరచుము అంటున్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ఈ మహిమ ఎప్పుడు పొందుకున్నారంట? అలాంటి మహిమ యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి లేచిన తర్వాత పొందుకున్నారంట ప్రియులారా. ఈ మహిమ, క్రీస్తు పొందుకున్న మహిమ ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:20-21 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపారట. లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ లోకమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నారట ప్రియులారా. కాబట్టి ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన చేసే ప్రతి పనిలో, ఆయన మాట్లాడే ప్రతి మాటలో దేవుని నామమును మహిమపరిచినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని నామమును ప్రకటించినట్లు చూస్తున్నాం ప్రియులారా. అదేవిధంగా యోహాను సువార్త 14:7-14 మనం చూసినట్లయితే, అక్కడ పిలుపు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఏమని మనం చూసినట్లయితే ప్రియులారా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అంటున్నారు ప్రియులారా. నన్ను చూస్తున్నారు కదా, ఆయనను చూసినట్లు, నన్ను ఎరిగి ఉన్నారు కదా, ఆయనను ఎరిగినట్టు అంటున్నాడు. మరి అక్కడ అంటున్నారు అప్పుడు పిలుపు అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, నీవు చెప్పే మాటలు ఏమిటో మాకు తెలియదు కానీ తండ్రిని మాకు కనపరచు అని చెప్తున్నారు. ఇక్కడ యేసు అంటున్నారు, పిలుపు నేను ఎంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. ఏమంటున్నారండి? ఎంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఏంటయ్యా, నేను చేసే పనులు చూస్తున్నా కదా, నేను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పని, నేను చేస్తున్నటువంటి పని, నేను జరిగిస్తున్నటువంటి తండ్రి క్రియలు, నేను ప్రకటిస్తున్నటువంటి తండ్రి మాటలు నీవు వినుటలేదా? నీవు గ్రహించుటలేదా? ఎలా తండ్రిని చూపమని చెప్పుచున్నావు అని అడుగుతున్నాడు ప్రియులారా. 10వ వచనంలో చూసినట్లయితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నావని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటటువంటి ఆ పనులలో దయ, ఆయన చేసేటటువంటి పనులలో ప్రేమ, ఆయన చూపేటటువంటి మనుషులపై చూపేటటువంటి కరుణ, ఇవన్నీ కూడా
ఎవరిని బయలుపరుస్తున్నాయంట ప్రియులారా? తండ్రిని బయలుపరుస్తున్నాయి. మరి ఇంకా ఏళ్ళ తండ్రిని చూపించమని అడుగుతున్నావు పిలుపు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. 14వ వచనంలో చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నారు ప్రియులారా. ఏ నామమున? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామము అంటే తండ్రి నామములో వచ్చి ఉన్నాను అంటున్నారు కదా ప్రియులారా. నా నామము అంటే అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అండర్లైన్ చేసినటువంటి మాటలన్నీ మనం ఇక్కడ చూసినట్లయితే, తండ్రి కలిగినటువంటి ప్రేమలో, తండ్రి కలిగినటువంటి దయలో, తండ్రి కలిగినటువంటి కనికరములో, తండ్రి కలిగినటువంటి కరుణలో, తండ్రి కలిగినటువంటి కృపలో ఇవన్నీ మీరు కలిగి నన్నేమి అడిగినను అవన్నీ నేను మీకు చేతును అంటున్నారు ప్రియులారా. మరి ఆ విధంగా అడిగేటటువంటి పరిస్థితి మనలో ఉన్నదా? మరి తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా నామములో మీరు నన్నేమి అడిగినను చేతునని చెప్తున్నారు కదా. మరి ఆయన కలిగి ఉన్నటువంటి దయలు, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమలు, ఆయన కలిగి ఉన్నటువంటి కరుణ కలిగి మనం అడిగినట్లయితే ఏది అడిగినా అది మనకు దయచేసేటటువంటి పరిస్థితి ప్రియులారా. ఇంకా పరిశుద్ధాత్ముడి గురించి మనం పరిచయం చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడట? పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 14:25-26 వచనంలో చూసినట్లయితే, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అంటున్నారు పిల్లారా. ఎవరట? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, తండ్రి పంపుతున్నారట. నా నామమున, ఎవరి నామము? పరిశుద్ధాత్మ నామములో, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో పంపబోయేటటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారట? సమస్తమును మీకు బోధించి ఏం చేస్తారంట? సమస్తమును మీకు బోధిస్తారట. ఏంటి సమస్తము? ఈయన చెప్పనివి చెప్తారా? జరగబోయేవో చెప్తారా? అది కాదు ప్రియులారా. ఇక్కడ చెప్తున్నాడు సమస్తమును మీకు బోధించి. ఏమంటున్నారు? నేను మీతో చెప్పిన సంగతులు. నేను మీతో చెప్పిన సంగతులే. నేను మీతో చెప్పేటప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడలేదు కదా. నేను మీతో చెప్పినప్పుడు మీరు గ్రహింపలేకున్నారు కదా. నేను నా తండ్రి నేను నాలో ఉండి చేస్తున్నటువంటి కార్యాలను మీరు గ్రహింపలేకపోతున్నారు కదా. మరి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన సంగతులే మీకు జ్ఞాపకము చేయను అని చెప్తున్నారు ప్రియులారా. ఇక మనం పరిచయం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి నామంలో వచ్చారు, తండ్రిని మహిమపరిచారు. మరి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామంలో వచ్చారు, యేసుక్రీస్తుని మహిమపరిచారు ప్రియులారా. యోహాను సువార్త 16:12, 13, 14 వచనాలు చూసినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఉంటుండగానే ఫిలిప్పి ఏమంటున్నాడు? తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు అంటున్నాడు. మరి ఇక్కడ నేను చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేకములు కలవు, కానీ వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు అని చెప్తున్నారు ప్రియులారా. 13వ వచనంలో చూసినట్టయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అంటున్నారు ప్రియులారా. ఏమంటున్నాడు? ఆయన తనంతట తానే ఏమీ బోధింపక. ఏమంటున్నాడు ప్రియులారా? ఆయన తనంతట తానే ఏమీ బోధించడట. ఇంకా చెప్తున్నాడు 14వ వచనంలో, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. ఎవరి వాటిలోనివంట? యేసుక్రీస్తు చెప్పిన వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను అంటున్నాడు.
గనుక నన్ను మహిమపరచును. ఎవరిని మహిమపరుస్తారట? యేసుక్రీస్తు ప్రభువాన్ని మహిమపరుస్తారట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాటిలోనే చెప్తారట. ఎందుకు ఆయన చెప్పిన వాటిలో చెప్తారు అంటే, ఇక్కడ 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో తండ్రికి కలిగినవన్నీ నావి. యేసుక్రీస్తు చెప్పినవన్నీ ఎవరమాట? తండ్రివట. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయనని చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినవన్నీ ఎవరివట? తండ్రి అట. మరి పరిశుద్ధాత్ముడు చెప్పేవన్నీ ఎవరివట? యేసుక్రీస్తు అట. మరి ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చెప్పినవి ఏమో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినవి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినవి ఏమో తండ్రి చెప్పినవి అయినప్పుడు, మరి ఎవరు చెప్పినవి ఇవన్నీ అంటే తండ్రి చెప్పినవే. తండ్రి అంతరంగంలో ఉన్నటువంటి మాటలే, తండ్రి కలిగి ఉన్నటువంటి గుణ లక్షణములే, తండ్రి కలిగి ఉన్నటువంటి స్వభావమే, తండ్రి కలిగి ఉన్నటువంటి నామమునే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఈ లోకములో బోధించుతున్నటువంటి చేయుచున్నటువంటి క్రియలు కూడా ఏ తండ్రి నామమున తెలియపరుస్తున్నారని మనము గుర్తెరగాలి. అయితే మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ఇంతకీ నామం అంటే ఏమిటో తెలుసుకున్నాం ప్రియులారా. మన ఇక్కడ మరి తీసుకునే బాప్తిస్మములు తీసుకునేవారు ఏ నామంలో తీసుకుంటున్నాము, ఏ నామంలో తీసుకోవాలి, ఏ నామంలో తీసుకుంటే మనము తండ్రిని మహిమపరుస్తాము అని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్తే అది చూసినట్లయితే అక్కడ పేతురు గారు అంటున్నారు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఎవరి నామంలోనంట ప్రియులారా? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటున్నారు ప్రియులారా. ఎవరు పొందుతారంట ప్రియులారా? ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతున్నారో వారు పరిశుద్ధాత్మ అనే వరములు కాదు ప్రియులారా, వరము పొందుదురు అని చెప్తున్నారు ప్రియులారా. ఎందుకని మనం పరిశీలన చేసినట్టయితే ఎందుకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకోవాలి అని మనం పరిశీలన చేసినట్టయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకున్నారంట ప్రియులారా? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే వేషధారణ ప్రియులారా? క్రీస్తు వలె అంగీ వేసుకొని, క్రీస్తు వలె గడ్డం పెంచుకొని, క్రీస్తు వలె మనం వేషం వేసుకోవడమా కాదు ప్రియులారా? కాదు ప్రియులారా. యేసు క్రీస్తు తండ్రి నామములో ఏమైతే ప్రేమను చూపించారో, ఏమైతే దయ కలిగి ఉన్నాడో, ఏమైతే కనికరము కలిగి ఉన్నాడో, ఏమైతే కరుణ కలిగి ఉన్నాడో, ఏమైతే తండ్రికి మహిమపరిచేటటువంటి కార్యాలు జరిగించారో దానిని మనము ధరించుకోవాలంట ప్రియులారా. ఇంకా చెప్తున్నారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్టయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతున్నామని మీరెరుగరా? మరి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనం అందరం ఏం చేయబడుతున్నామట? ఆయన మరణంలోనికి పాలు పొందుతామని మీరెరుగరా? 4వ వచనం చూసినట్టయితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరి బాప్తిస్మంలో ఏం చేయబడుతున్నాం ప్రియులారా? పాత జీవితము, క్రొత్త జీవితము వదిలిపెట్టేసి నూతనముగా జన్మించబడుతున్నాం పిల్లలు. నూతన జీవము గలవారమే ఉంటున్నాం పిల్లలు. మరి ఈ లోకంలో మరి తండ్రి నామమును మహిమపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఈ లోకంలోనికి వచ్చి తండ్రిని చేరుకొనడానికి ఆయన మన పైన
ప్రేమ కలిగి, మనపైన దయ కలిగి, మనపైన కరుణ కలిగి, ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో మన కొరకు తన అడుగు జాడలను ఉంచిపోయాడో, ఆ అడుగు జాడల్లో మనము నడిచినట్లయితే మరి తండ్రి మహిమలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని మహిమపరిచినట్లుగా, యేసుక్రీస్తు మహిమలో వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరిచినట్లుగా, మరి యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము యేసుక్రీస్తు అడుగు జాడలలో నడుస్తూ ఆయన కలిగి ఉన్నటువంటి సత్ప్రవర్తన కలవారుగా, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయన కలిగి ఉన్నటువంటి దయ, ఆయన కలిగి ఉన్నటువంటి కరుణ, ఆయన కలిగి ఉన్నటువంటి త్యాగము కలిగిన వారుగా మనము అనేకులను ప్రేమించి, అనేకులను సర్వసత్యంలోనికి నడిపించి, ఆ సర్వసత్యంలోనికి నడిపించడం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు విడిచిపెట్టి పైనున్న వాటి కొరకు ఎదురు చూచేవారిగా మనము వాక్య ప్రకటన జరిగించి, ఆ వాక్య ప్రకటనలో మన ప్రాణం పోయినా సరే మనం వారిని ప్రేమించే విధముగా, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనలను ప్రేమించినట్లుగా మనము విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టి వాక్యము ప్రకటించి వారిని నిత్య జీవానికి, తండ్రి ఉండే లోకానికి చేర్చడానికి ప్రయత్నంలో జరిగించి, ఆయన నామమును ప్రకటించి ఆయన నామముకు మహిమ తెచ్చే వారిగా ఈ లోకంలో ఉండగలిగేటటువంటి ధన్యత మనెల్లరికును దేవుడు అనుగ్రహించును గాక. ఈ చెప్పబడినటువంటి మాటలు, వాక్కులు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. సహోదరులందరికీ వందనములండి. దేవునికి స్తోత్రం.